పోషకాహారాల లోపం ఉందా లేదా అన్నది చాలా వరకు తల్లిదండ్రులకి చూడంగానే తెలిసేది వెయిట్, బరువు చూడంగానే తెలిసిపోతుంది. అంటే వాళ్ళు అపియరెన్స్ కూడా సన్నగా, చిన్నగా, తల పెద్దగా, బాడీ చిన్నగా అట్లా ఉంటుంటారు. యాక్టివిటీగా అంత బాగానే ఉంటారు, పరిగెత్తి ఆడుతూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకటి చూడంగానే బరువు తక్కువ ఉంటారు. వాళ్ళ తోటి పిల్లలతోటి కంపేర్ చేస్తే హైట్ కూడా తక్కువ ఉంటారు. తల్లిదండ్రులు చూసుకోవాల్సిన రెండు మాత్రం ఇవి ఇంపార్టెంట్. వెయిట్ ఒకటి, హైట్ ఒకటి చూడాలి. మేము డాక్టర్స్ దగ్గరికి, మీరు ఇది డిటెక్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ దగ్గర తీసుకొచ్చినప్పుడు మేము చూసేది వెయిట్ ఎట్లా ఉందో, హైట్ ఎట్లా ఉందో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత ప్రాబ్లం ఉందన్నది మేము చార్ట్లో ప్లాట్ చేసుకొని మేము మానిటర్ చేయగలము. అది కాకుండా బయటకి కొన్ని సైన్స్ ఉంటాయండి. ఒకటి జుట్టు బాగా ఎరుపు పడ్డము, కాపర్ కలర్ అని అంటారు. అంటే మీరు ఎలక్ట్రికల్ వైరింగ్ కలర్ చూస్తారు కదా, ఆల్మోస్ట్ ఆ కలర్లోకి రంగు మారుతూ ఉంటుంది జుట్టు అన్నది. కొంతమంది రంగు కూడా వేసుకుంటుంటారు ఆ కలర్ని. సో రస్ట్ కలర్ కానీ, కాపర్ కలర్ కానీ, జుట్టు చివర్లు చిట్లిపోవడం, బాగా జుట్టులో లస్చర్ పోవడం అంటే ఇట్లా షైన్ లేకుండా ఇట్లా పొడి పొడిగా రాలడం, డల్గా ఉండడం, హెయిర్ లైట్ బ్లాక్లోకి అయిపోవడం హెయిర్, ఇది తలలో ఉండే సిమ్టమ్స్. ఫేస్ దగ్గరకు వచ్చేసరికి స్కిన్ చాలా రఫ్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి, అండ్ వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి ఇక్కడ మొహం మీద. ఇది చాలా కామన్ కంప్లైంట్ చెప్తుంటారు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీకి. సో మూటి చుట్టూతో వైట్ రావడం, ఇక్కడ మచ్చలు రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాము. చేతులన్నీ పల్చగా, సన్నగా, స్కిన్ చాలా లూజ్గా ఉంటుంటుంది. ఇట్లా ముసలోళ్ళకి రింకులు అయినట్టుగా ఇట్లా ముడతలు పడుతూ ఉంటుంది. అదొకటి గమనించవచ్చు. పొట్ట కొంచెం కొంతమంది పిల్లలకి ఎత్తుగా ఉంటుంది, అండ్ తల పెద్దగా అనిపిస్తుంది, బాడీ ఏమో చాలా చిన్నగా అనిపిస్తుంటుంది. ఇవి కొన్ని మనం చూసి చెప్పొచ్చు. అనీమియా ఇంకోటి. అనీమియా అంటే రక్తం తక్కువ ఉండడం. అరిచేతులు, పాదాలు పిల్లలకి 2 ఏళ్ల వరకు పిల్లలు కూడా పింక్గా ఉంటుంది. అలా కాకుండా బాగా తెల్లగా కొట్టినట్టుగా ఉండడము, కళ్ళల్లో ఏమో ఒకలాంటి డల్నెస్ రావడం, అంటే మంచిగా కళ్ళు ఇట్లా మాయిస్ట్ అండ్ లూబ్రికేషన్ ఉన్నట్టుగా ఉండవు, డల్గా, డ్రైగా, లైట్ ఎల్లో కలర్లోకి మారిపోయి అట్లా ఉంటుంది. విజన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తుంది కూడా. సో ఇలాంటి సంకేతాలతోటి మనం పట్టుకోవచ్చండి అటువంటి పిల్లల్ని.